ఇరాన్పై యుద్ధంలో అమెరికా దూకుడు పెంచింది. ఇప్పటివరకు సుమారు 850తో మహాక్ క్రూజ్ మిస్సైల్ ప్రయోగించినట్లు సమాచారం. ఇది సాధారణ విషయం కాదు, ఎందుకంటే పెంటగాన్ ఏటా కొనుగోలు చేసే సంఖ్య కంటే ఇది పలుమార్లు ఎక్కువ. ఇరాన్ లక్ష్యాలపై ఈ లాంగ్ రేంజ్ మిస్సైల్స్తో ఖచ్చితమైన దాడులు జరుగుతున్నాయి. అయితే స్టాక్ తగ్గుతుందా అనే ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ మాత్రం నో షార్టేజ్ అంటోంది. ఇరాన్పై వార్ మొదలైన దగ్గర నుంచి అమెరికా భారీగా యాక్షన్లోకి దిగింది. అగ్రరాజ్యం ఇప్పటివరకు సుమారు 850 తోమాహక్ క్రూజ్ మిసైల్ ప్రయోగించింది. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే ఒక ఏడాదిలో పెంటగాన్ కొనుగోలు చేసే సంఖ్య కంటే ఇది దాదాపు 9 టైమ్స్ ఎక్కువ. ఈ తోమాహక్ క్రూజ్ మిసైల్ గురించి చెప్పాలంటే ఇవి లాంగ్ రేంజ్ సూపర్ యాక్యురేట్ వెపన్స్. ఇరాన్లో టార్గెట్స్ ను 1000 మైల్స్ దూరం నుంచే హిట్ చేస్తాయి. షిప్స్, సబ్మెరైన్స్ నుంచి లాంచ్ చేసి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కూడా ఈజీగా క్రాస్ చేస్తాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే ఇంత భారీగా యూజ్ చేయడం వల్ల స్టాక్ తగ్గుతుందేమో అన్న టెన్షన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కుంది. కానీ వైట్ హౌస్ మాత్రం క్లియర్ గా చెబుతోంది, యుఎస్ఏ దగ్గర ఎనఫ్ వెపన్స్ ఉన్నాయి, ప్రొడక్షన్ కూడా స్పీడప్ చేస్తున్నామంటోంది. ఇక కాస్ట్ గురించి మాట్లాడితే ఒక్క మిసైల్ ప్రైస్ 20 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. సో ఓవరాల్ గా చూస్తే వార్ గ్రౌండ్ మీద మిసైల్స్ మాత్రమే కాదు, మనీ, స్ట్రాటజీ, రిసోర్సెస్ అన్నీ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.